సింగరేణి సంస్థలో వరుస కుంభకోణాలతోటి సింగరేణి సంస్థనే మరి ప్రశ్నార్థకం చేసేటువంటి ఒక దోపిడీ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కుంభకోణాలతోటి మరి సింగరేణి సంస్థ నామరూపాలు లేకుండా చేయడం కోసం ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒకనాడు సింగరేణి సంస్థ ఈ ప్రాంతంలో అనేక మంది పేదవాళ్లకు మరి ఉద్యోగాలు ఇచ్చిన సంస్థ. ఈ సంస్థలో కొన్ని లక్షల కుటుంబాలు బ్రతుకుదెరువును చూసుకున్నటువంటి సంస్థ. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఓబీ కాంట్రాక్టర్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా సోలార్ పవర్ ప్లాంట్ విషయంలో కావచ్చు, లేదంటే డెటోనేటర్కి సంబంధించినటువంటి మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, లేదంటే ఇక్కడ పవర్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఎక్కడ చూసినా కుంభకోణాల పరంపర కొనసాగుతున్నది. చివరగా ఈరోజు ఈ స్పాట్ మీదకి వచ్చినాం. ఇది 5 OC5. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, అధికారిక లెక్కల ప్రకారం సింగరేణి వెబ్సైట్ లో చెప్పిన దాని ప్రకారము 4వ నెలలో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఈ ప్రాంతంలో నిల్వ చేయబడి ఉన్నది. అదే విధంగా మొత్తం సింగరేణి వ్యాప్తంగా చూసినట్టయితే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి ఆయా మైన్స్ మీద అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డేటా ఇది. మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూస్తున్నాం. 6 లక్షలు కాదు, నిన్న మొన్న చూపినటువంటిది 3,60,000 చూపుతున్నారు. 3,60,000 మెట్రిక్ టన్నులని చెప్తున్నారు. రోజు రోజుకు దాన్ని ఇక్కడ చూస్తున్నటువంటి దీన్ని బొగ్గు అని చెప్తున్నారు. మొత్తం మట్టి బిడ్డలు, బండలు, పనికిరానిది సేల్ బొగ్గు, ఇదంతా కుప్పలు చేసి ఇక్కడ బొగ్గు ఉన్నదని చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సేల్ గాని మట్టి గాని తర్వాత ఇవన్నీ కలిపి చూస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటిది 50,000 మెట్రిక్ టన్నులు కూడా లేదు. అంటే పచ్చి మోసం. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంస్థను సర్వనాశనం చేయడంతో పాటు మరి కార్మికుల జీవితాలతోటి ఈ ప్రాంతం యొక్క ఆర్థిక అభివృద్ధితోటి ఆటలాడుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో, అదేవిధంగా ఈ శాఖకు నిర్వహణ చేస్తున్నటువంటి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ సింగరేణి సంస్థలో అనేకమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్ననే మా గౌరవ నాయకులు హరీష్ రావు గారు గోదావరి ఖనిలో దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ అసలు ఈ సంస్థలో ఏం జరిగింది, నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా కులంకుశంగా చెప్పడం జరిగింది. ఇదొక పెద్ద స్కామ్. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నదనేటువంటిది ఒక ఫేక్. దీన్ని ఒక్కసారి నిర్ధారించుకోవడం కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్టయితే 50,000 మెట్రిక్ టన్నుల బొగ్గు కూడా లేదు. ఇది ఏ మైన్ మీద అంటే వాళ్ళు నిల్వలు ఎక్కడైతే చూపిస్తున్నారో ఆ నిల్వల దగ్గర ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. కాబట్టి మేము ఆ రోజు కూడా డిమాండ్ చేసినాం, ఈ రోజు కూడా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరపాలి, నిజానిజాలు బయటికి రావాలి. లేని బొగ్గును ఎట్లా సృష్టిస్తారు, తర్వాత దీనికి రాయల్టీలన్నీ కూడా ఎట్లా కడతారు, ఈ డబ్బంతా ఎవరిది, ప్రజాధనాన్ని వృధా చేయడంలో ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసింది. అదేవిధంగా సింగరేణి సంస్థలో మరి ఈ నిర్వాహకం చేసినటువంటి సిఎండి కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఈ స్థాయిలో ఎవరున్నా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని ప్రజల యొక్క ఆస్తిని, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడుస్తున్నటువంటి సింగరేణి సంస్థను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందని ఒక తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున ఈరోజు మేము ఈ యొక్క విషయం పైన పూర్తి స్థాయిలో మరి అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా భూపాలపల్లిలో ఇదే విషయం పైన అక్కడ కూడా కార్మిక వర్గంతో పెద్దలు హరీష్ రావు గారు చర్చించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలు అన్ని కూడా మరి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా మొన్న హరీష్ రావు గారు వచ్చి పలు విషయాలు ప్రస్తావిస్తున్న సమయంలో ఏదైతే సింగరేణి సంస్థలో కొనసాగుతున్నటువంటి ఈ మరి ఇప్పటి వరకు 400 మందిని
అన్ఫిట్ చేసినప్పటికీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా 6 నెలలు సంవత్సరం నుంచి పెండింగ్లో పెడితే మొన్న హరీష్ రావు గారు వచ్చి గట్టిగా మాట్లాడడం వల్ల ఈ విషయం బయటకు వస్తే మా ఇజ్జత్ పోతుంది, సిగ్గుపోతుందని సంస్థ కావచ్చు, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు వెంటనే స్పందించి ఇలా 13వ తారీఖు రేపు వచ్చి బట్టి విక్రమార్క గారు 400 మందికి మరి వాళ్ళ యొక్క ఉద్యోగ నియామకాల సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి గతి స్థితి ఈరోజు సింగరేణి సంస్థలో ఉన్నది. ఒక సంస్థకంటూ నియమ నిబంధనలు ఉండాలి, వాటిని పాటించాలి, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో సింగరేణిలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో రాజకీయ జోక్యం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాజకీయ జోక్యం ఎక్కువైంది. కుంభకోణాల పరంపర కొనసాగుతున్నది. ఈ సంస్థను సర్వనాశనం చేయడం కోసమే కంకణం కట్టుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.